2 లక్షలు అందాయి. అందరి సహకారంతో మాకు 2 లక్షల రూపాయలు అందాయి. అందరి వల్ల 2 లక్షలు మాకు అందినాయి. సహకారంగా మాకు 2 లక్షలు అందుతున్నాయి. మాకు 2 లక్షలు ఆర్థికంగా సాయం వల్ల మీ 2 లక్షలు పొందినాను. 2 లక్షలు మాకు సహాయం ఉంటుంది. 2 లక్షలు సాయం అందింది. 2 లక్షలు మాకు సాయం అందుతున్నాయి. 2 లక్షలు అందినాయి. అందరి సహాయం వల్ల మాకు 2 లక్షల రూపాయలు అందాయి. ఈ సాయం వల్ల మాకు 2 లక్షలు అందాయి. నమస్తే అందరికీ. 80 రోజుల బెట్టింగ్ పై యుద్ధం ముగిసింది. ఈ 80 రోజులు ఏ క్రియేటరు, ఏ యూట్యూబర్, ఏ ఇన్స్టాగ్రామ్లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకుండా మనం ఆపగలిసాము. సో ఈ 80 రోజులు 30 వీడియోలు చేయడం ద్వారా దగ్గర 30 లక్షల రూపాయలు వచ్చింది. అది ఒక 15 కుటుంబాలకి ఇవ్వగలిసాం. ఆ పుణ్యం అంతా మీదే, ఎందుకంటే మీరు చూడబట్టే కదా నాకు వచ్చాయి, అవి నేను ఇచ్చాను. సో అసలు ఈ 80 రోజులు ఎవరెవరు బెదిరించారు, ఎన్నెన్ని కేసులు పెట్టారు, అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్ కూడా నాకు అయింది, అది ఎలా అయింది, అబ్బో అసలు 1 కాదు 2 కాదు ఎన్నో ట్విస్టులు, ఒక సినిమాని మించిన ట్విస్టులు ఈ 80 రోజుల్లో ఏం జరిగిందో అన్నీ చెప్తాను. ఓకే, పూర్తిగా వీడియో చూడండి. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. మనం సహాయం అందరికీ చేసాం కదా, ఆ పుణ్యం అంతా మీదే అండి, నాది కాదు. సో ఫస్ట్ మనం చేసిన వీడియో చూసుకుంటే మార్చి 5వ తారీఖున చేసాం లోకల్ బై నానిది. సో మనకి మార్చి 6వ తారీఖు నుంచి డబ్బులు వస్తుంది. అంటే మార్చి 6వ తారీఖు నుంచి ఈ మే 25 వరకు ఎంత వచ్చిందో చూసుకుంటే అక్షరాల దగ్గర $38,000, $38,000. ట్యాక్స్ అన్నీ పోయేగా మీరు చూసుకుంటున్నారు కదా. మనకి ఫస్ట్ పేమెంట్ వచ్చేసి $21,079, ట్యాక్స్ అన్నీ కట్ అయ్యాక. తర్వాత రెండో పేమెంట్ వచ్చేసి $13,384. మొత్తం అంతా కలిపితే మనకి $35,000. సో అక్షరాలు చూసుకుంటే 28,80,000 చిల్లర మనకు వచ్చింది. సో ఇది నేను ఎలా పంచాను, ఏం చేశాను అనేది పూర్తిగా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ మనం చేసింది లోకల్ బై నాని వీడియో. అసలు ఈ అబ్బాయికి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మీ అందరికీ తెలుసు, ఈ అబ్బాయి 2వ క్లాస్ చదువుకున్నారు. 2వ క్లాస్ చదువుకొని ఇంకా వీడియోలు చేసి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న క్రమంలో బెట్టింగ్ చేయడానికి అలవాటు పడి ఆ చేసే క్రమంలో కూడా కొత్త అలవాట్లు. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ బై నాని నీకే చెప్తున్నానయ్యా, ఇప్పుడు ఎంతోమందికి రాని అవకాశం నీకు వచ్చింది. అలాంటి అవకాశాన్ని నువ్వు చేతులారా నాశనం. అందరూ గంగపుత్రులందరూ అమ్మాయికి చదువులు, చాలామంది చదువు ఉండదు, నిన్ను ఫాలో అయిన వాళ్ళు, ఆ మనోడేరా, మన ఫిషింగ్ ఓడేరా, మన గంగపుత్రుడేరా, మన మతికారుడేరా అని చెప్పి చూసేవాళ్ళు ఉంటారు. నువ్వు చెప్పింది నిజమా అబద్ధం నాకే తెలియలేదే. ఆ డబ్బు కావాలంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆడడం, మీ ఆవిడ షాపింగ్కి వెళ్ళాలంటే 30,000 అడిగితే 40,000 ఇచ్చి ఆడడం, అప్పు ఉన్నదంటే ఎవరైనా బ్యాంకుకి వెళ్తారు, కానీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి బెట్టింగ్ ఆడడం అనేది నిజంగా అసలు అదొక వింత. అలాంటి చెప్తే ఎవరైనా నమ్ముతారు కదా. ఎంతమంది ప్రాణాలు పోయాయో. సో ఈ విధంగా నువ్వు మారాలని కోరుకుంటున్నాను. ఎంతోమంది ఉన్నారు. సో నీ మీద చేసిన డబ్బు ఏదైతే ఉందో ఈ కుటుంబానికి ఇచ్చాను, ఆ పుణ్యం నీదే. అందరికి నమస్కారం. నా పేరు సంధ్య, మల్కారాడుగూడెం గ్రామం, వద్దలపేట మండలం, వరంగల్ జిల్లా. కానీ నా భర్త 2014లో జరిగిపోయి తాడి చెట్టు నుంచి పడి, అప్పటి నుండి ఒక బాబు ఒక పాప. నేను వాళ్ళిద్దరిని పుల్లాలు పని చేసుకుంటూ మంచి చేయితనియాలని చదివించాను. కానీ మా అబ్బాయి బీటెక్ 3rd ఇయర్కి వచ్చిండు. ఈ ఆన్లైన్ గేమ్ వల్ల, బెట్టింగ్ యాప్ వల్ల నా కొడుకు చనిపోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి అబ్బాయిలు ఇలాంటి ఈ యాప్లకు మోసపోకూడదు, ఇలాంటి తల్లిదండ్రులకు ఇలాంటి పోతపోయద్దు. కాబట్టి మీ అందరి సాయం వల్ల మీ 2 లక్షలు పొందినాను. మీకు అందరికి థ్యాంక్స్. చూసారు కదా, 2 లక్షల రూపాయలు వాళ్ళకి ఎంత విలువైందంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ మిస్సెస్ ఏం చేస్తున్నారంటే 2 పిల్లలు, ఒక బాబు ఒక పాపని బాగా చదివించుకుంటారు కష్టపడి పనిచేసి. ఆ బాబుకి బెట్టింగ్ ఫీజు కట్టమని ఇస్తే ఆ ఫీజు డబ్బులు బెట్టింగ్లో వేసి నష్టపోయి లాస్ అయిపోయి అప్పులు తీసుకొని ఇంకా అలా సూసైడ్ చేసుకున్నాడు. తండ్రి పోయాడు, కొడుకు పోయాడు. ఇప్పుడు ఆ తల్లిని ఆ చెల్లిని ఎవరు కాపాడతారు చెప్పు నన్ను, లోకల్ బై నాని. నిన్నే కాదు, చాలామంది ఉన్నారు యూట్యూబర్లు. నువ్వు అందరికీ వాళ్ళకి ఉల్లిపాయలు, వీళ్ళకి టమాటాలు, వీళ్ళకి అవి ఇచ్చి వీడియోలు తీసి పెడుతుంటావు కదా. ఈ ఫ్యామిలీకి ఎవరు కాపాడతారు చెప్పు? అది యూట్యూబ్ యాక్టింగ్. నిజాయితీగా ఎవరు కాపాడతారు? నేను ఇచ్చే 2 లక్షలు సరిపోతాయా? ఎనీవే, సో నెక్స్ట్ వచ్చేసి మనం బయ్యా సన్నీ యాదవ్ మీద చేసాం. సో బయ్యా సన్నీ యాదవ్ మీద ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఈ అబ్బాయి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లు నాకు తెలిసి ప్రపంచంలో తెలంగాణలో ఎవరు చేసి ఉంటారు, అన్ని చేశాడు. బ్రో నీకు మళ్ళీ చెప్తున్నాడు, 2024లో నీ మీద ఒక్కరి మీద ఎందుకు చేశాను బ్రో? అప్పుడు అన్ని తిట్టి అన్నీ చేస్తే నువ్వు మారుతావనే, ఇంకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదా, బెట్టింగేనా?
2024లో నేను చేసిన నువ్వు మారలేదే, అయినా కంటిన్యూ 2024 చేసి అయిపోయింది 2025 వరకు. యాప్స్ కారణంగా తెలంగాణలో గత ఏడాది 1023 మంది ఆత్మహత్య చేసుకున్నారని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు కేఏ పాల్. ఈ 2020 నుంచి 25 వరకు తెలంగాణలో 1100 మంది చనిపోయారు, ఆధారాలతో సహా ఉన్నాయి. సుప్రీంకోర్టులో పిల్లి కూడా వేశారు కేఏ పాల్ గారు, నిన్నే వచ్చింది తీర్పు, ఒకసారి చూడు, ఆన్లైన్లో ఉంటుంది. ఈ 1100 మంది ప్రాణాల్లో నీ వాటా ఎంత చెప్పు? తెలంగాణలోనే కదా, ఆంధ్ర పక్కన పెట్టి తెలంగాణలోనే కదా చనిపోయింది. ఈ 1100 మందికి ఎవరు బాధ్యులు? ఎన్ని ప్రమోట్ చేసావు? అన్ని ఇల్లీగల్ యాప్లో ప్రమోట్ చేసావు. అవసరమా చెప్పు? అన్ని ప్రమోట్ చేసి ఏంటి నువ్వు చేస్తున్నది? ఇప్పుడు నేను బైక్ రైసింగ్ చేసి దేశానికి మెడల్ తెస్తున్నావా? లేదా? నీ ఇల్లులు, నీ 6 అంతస్తుల ఇల్లులు, ఈ కార్లు, ఈ బైకులు కొనుక్కోవడం కోసం నువ్వు లగ్జరీగా బతికి లగ్జరీగా తిరగడం కోసం ఇన్ని మంది ప్రాణాలు తీయడం అవసరమా? అదే చెప్పాను, ఇంకేం చెప్పలేదు. లాస్ట్ ఇయర్ చెప్పాను, లాస్ట్ ఇయర్ మానుండి ఉంటే ఎంతో బాగుంది, మానలేదు. కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారయ్యా. ఉల్లిపాయలు టమాటాలు అనుకున్న చాలా బోల్ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో తిరుగు. ఎవరొద్దన్నారు? ఈ బెట్టింగ్ యాప్లేనా చెప్పు? చట్టరీత్యా నేరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నువ్వు ఎలా ప్రమోట్ చేసావు చెప్పు ఇవన్నీ? ఓకే, నీ మీద చేసిన డబ్బులతో ఏదైతే ఉందో ఈ ఫ్యామిలీకి 2 లక్షలు ఇవ్వడం జరిగింది. చూడు. అందరికి నమస్కారము. నా పేరు లలిత. నా కొడుకు వాళ్ళ నాన్న చచ్చిపోయినాక చిన్నప్పటి నుంచి మంచిగా చదివించిన జాబ్ చేసిండు. ఆ బెట్టింగ్ ఎట్లా అలవాటు అయ్యిండు. ఆ బెట్టింగ్ వల్ల చచ్చిపోయిన సూసైడ్ చేసుకొని అందరి వల్ల మాకు 2 లక్షలు అందినాయి. ఏ కుటుంబం ఆడదు, ఏ కుటుంబం ఇట్లా కావద్దు మా లెక్క. అందరికి ధన్యవాదాలు. బాబు చూసావా, తండ్రి లేడు, కొడుకు లేడు. ఇప్పుడు ఆ చెల్లిని ఆ తల్లిని ఎవరు కాపాడుతావు? సేమ్ లాస్ట్ కేసు లాగా ఈ కేసు కూడా ఇద్దరు తెలంగాణ, మీ తెలంగాణ. ఎవరు కాపాడుతావు? నేను వచ్చిన 2 లక్షలు సరిపోతాను, నువ్వు ఏమైనా ఇస్తావా? ఇల్లు అమ్మేసి కారు అమ్మేసి ఏమైనా ఇస్తావా? ఇవ్వవు కదా. అలాగే ఎన్నో ప్రాణాలు ఉన్నాయి. నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్నావు. తల్లిదండ్రుల చేతులతో నమస్కరించాలి నీలాంటి వాడికి అన్నందుకు. ఇలాంటి వాళ్ళకి కొంచెమైనా సహాయం చేయ, ఆ కుటుంబాలకు వెళ్ళి ఎంతో కొంత నువ్వు సంపాదించిన దాంట్లోని కర్మ అనేది ఉంటుంది, అది అనుభవించాలి. నువ్వైనా నేనైనా ఎవరైనా, ఇట్స్ ఓకే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన ఇమ్రాన్ ఖాన్ పరేషాన్ బాయ్స్. తెలంగాణలోనే హైదరాబాద్లోనే పెద్ద యూట్యూబ్, ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి, ఎన్నో మంది ఫాలోవర్స్, కోట్ల ఆదాయం. సలాం వాలేకుం భయ్య. లాస్ట్ మార్చి 15 వరకు చేశాడు బెట్టింగ్ యాప్లు. 100 బైకులు గివేవే. మర్చిపోయా, గుర్తుందా? నీ సబ్స్క్రైబర్ నీ వీడియో కింద కమెంట్ చేశారు, చూడు నువ్వు ఎన్ని బెట్టింగ్ యాప్లు చేసావా అన్నది నీ దాంట్లో ప్రతి వీడియోలోనే ఉన్నదని చెప్పారు. లాస్ట్ మార్చి 15వ తారీఖు 2025 100 బైకులు ఇస్తాను అని చెప్పి వీడియో ఉన్నది, చూడు. ఇప్పుడు డిలీట్ చేసావు. ఎంత తప్పు భయ్య? అది కూడా రంజాన్ మాసంలో 100 బైకులు ఇచ్చి బెట్టింగ్ యాప్ ఆడమని చెప్పింది మహానుభావుడు. ఖురాన్ ఒక్కడే ఉంది. మహా పాపం. ఫ్యామిలీ ఉంది, ఎక్కడో బేకారుగా ఉండాల్సిన వాడిని నిన్ను ఫేమస్ చేశారు తెలంగాణ ప్రజలు. రూపాయి ఖర్చు లేకుండా ఆ గల్లీలోని ఆలు ఇల్లు కొట్టుకుంటే డబ్బులు వస్తున్నాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఏం చేసుకుంటావు భయ్య? ఏం చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతావు. కర్మ అనేది ఉంటా, నమ్ముతావు కదా, వస్తుందంటావా రాదంటావా? ఎన్ని పాపాలు చేసావు అది నీకు తెలుసు కదా. పుణ్యం చేసావు ఎవరికి చేసావు చెప్పు? ఈ తెలంగాణలోని 2024లో చనిపోయిన వాళ్ళు దగ్గర 1100 మంది. ఈ 1100 మందిలో నువ్వు ఎవరికైనా ఏమైనా ఇస్తావా? ఆ ప్రాణాలు లిస్ట్ ఇస్తాను నీకు, ఇస్తావా? సుప్రీంకోర్టులో పిల్లి కూడా ఉంది, ఇస్తావా? ఇవ్వవు కదా. మరి ఆ ఎవరికో ఉల్లిపాయ ఇంకోటికి టమాటా ఇచ్చి వీడియో తీసి పెట్టడం ఎంత మహాపాపం అది? పాపమా కదా? ఏదో నేను అందరికీ దానం చేస్తున్నాను, పుణ్యం చేస్తున్నాను. ఎవరికి పుణ్యం చేస్తున్నావు? ఓకే, నీ మీద చేసిన డబ్బులు ఈ మీ కమ్యూనిటీయే, ముస్లిమ్సే. చూడు, చాలా పేదవాళ్ళు. చూడు, ఒకసారి చూడు. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ వస్ఫీర్ సాహెబ్. మా అబ్బాయి పేరు ఎస్ ఆసిఫ్ రహీం. మాది తరగుండ గ్రామం, గురుగుండ మండలం, అన్నమయ్య డిస్టిక్. మా అబ్బాయి వచ్చేసి బెట్టింగ్ ఆడి 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అందరికీ నమస్కారము. నా పేరు షాహినా. మా అబ్బాయి పేరు ఆసిఫ్ రహీము. మా అబ్బాయి బెట్టింగ్ ఆడి 10 లక్షలు పోగొట్టేసిన. రోజు ఆడకూడదు. మీ అందరి సహకారంతో మాకు 2 లక్షల రూపాయలు అందాయి. అందరికీ ధన్యవాదము. దయచేసి ఎవరు బెట్టింగ్ ఆడకండి. చూసావయ్యా, అది చూసా ఎంత పాపం జాలింపిస్తుందా వాళ్ళు చూసి. సో వాళ్ళ అడ్రస్ ఇస్తాను, వాళ్ళకి ఏమైనా 2 లక్షలు, 1,00,000 నీ బైకులు కార్లు అమ్మేసి ఏమైనా ఇస్తావా? ఇవ్వవా? అడుగుతున్నాను నిన్నే. ఖురాన్ సాక్షిగా చెప్తున్నాను, ఇంకెప్పుడైనా బెట్టింగ్ యాప్ చేసావంటే మామూలుగా ఉండదు. ఎలా ఉంటుంది అన్నది అది. నువ్వే హైదరాబాద్లో ఉంటావు, పెద్ద యూట్యూబర్ కాబట్టి ఎవరైనా చేస్తే
2 కొట్టాలి, తన్నాలి. అరే తప్పురా బాయ్, బెట్టింగ్ మంచిది కాదురా అని చెప్పాల్సిన పోగా నువ్వే చేస్తే ఎంత మహాపాపం అది. ఎన్ని మంది ప్రాణాలు పోతున్నాయో చూసావు కదా. నీకేమైనా ఆధారాలు కావాలి, నీకు లిస్ట్ ఇస్తాను, ఒక 100 మంది లిస్టుని వాట్సాప్కి పంపిస్తాను. ఆ 100 మందికి ఒక 5,000 రూపాయలైనా ఈ పుణ్యం వస్తుంది. వీడియో తీసి పెట్టుకో, మళ్ళీ ఆ డబ్బులు వస్తాయి. నీకు ఐడియా కూడా ఇస్తున్నాను. చాలా తప్పు బ్రో, ఇంకెప్పుడు చేయక. ఓకే, ఎప్పుడు చేయకి, అలాంటి మంచి పని కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన రైతు బిడ్డ. ఇంకా నిజంగా ఈ రైతు బిడ్డ కోసం ఎంత తక్కువ మాట్లాడతా. ఇప్పుడు పల్లవి ప్రశాంత్, నిన్నే నువ్వు నన్ను ఎందుకు అడిగావు బ్రో? నన్ను పంపించండి బ్రో, రైతులకు సేవ చేస్తాను, రైతుల కోసం పోరాడతాను, రైతు ఉద్యమాల్లో నిలబడతాను, నన్ను బిగ్ బాస్కి పంపించి నేను విన్నర్ అయ్యి వస్తాను అన్నావు. ఏం జరిగింది ఇప్పుడు? ఏం జరిగింది? విన్నర్ అయ్యి వచ్చి రచ్చ రచ్చ చేసావు. పోలీసులు డబ్బులు ఇస్తానన్నావు, ఇవ్వలేదు. అది నీ పర్సనల్, వదిలేసాయి, అయిపోయింది. నువ్వు రైతుల కోసం పోరాడతాను అది ఇది అని పక్కన పెట్టు. నువ్వు ఎక్కడ మేకప్ క్లినిక్లకి వెళ్ళి నల్లగా అయిపోయిన తెల్లగా షాపింగ్ మాల్లు, రెస్టారెంట్ ఓపెనింగ్లు అవన్నీ చేస్తున్నావు. పోనీ అది కూడా పర్సనలే, అది నీ డబ్బు, దానివల్ల ఎవరికీ నష్టం లేదు కదా. పోతే పోయింది, మొహమే కదా పోతుంది, ఆరోగ్యమే కదా పోతుంది, పక్కన పెట్టు. కానీ బెట్టింగ్ ఎంత మహాపాపం అది. ఒక రైతు కుటుంబంలో పుట్టి బెట్టింగ్ ఆడండి, తగ్గేదే లేదు, డబ్బులే వస్తాయి అని చెప్పడం తప్ప కాదు అది. నేను బిగ్ బాస్ విన్నర్ చేయించి గెలిపించింది అబద్ధాలు ఆడి మోసాలు చేసి ఇంత గెలిచి ఇది ఎంత మహాపాపం. సో నీ వల్ల ఈ తెలంగాణ రైతులకి హెల్ప్ చేశాను. ఒక్కసారి చూడు, వాళ్ళ ఫేస్లో చూడు ఎంత బాధపడతారు. నా పేరు వెంకటయ్య, అది కొండపాక. నమస్కారం. కొడుకు పేరు రామస్వామి. మీ అందరికీ నమస్కారము. నా పేరు భూదవ్వ, నా ఊరి పేరు కొండపాక, నా కొడుకు పేరు రామస్వామి. గుర్తుండాటి చచ్చిపోయింది. నాకు ఏం లేదు, మనం కంపెనీ చేసుకొని బతుకుతున్నాం. సకలం నడవటం సకలం బతుకుతాం. వీళ్ళందరూ వల్ల 2 లక్షలు మాకు సాయం అందుతున్నది. వేసి పెట్టి ఎవరు ఆరకుండ్రి. నమస్కారం. చూసావా పాపం ఎంత ముసలి వాళ్ళు, అసలు కళ్ళు కూడా కనబడతాయో లేదు, నించోడానికి కూడా ఓపిక లేదు. అలాంటి వాళ్ళు రైతులు ఏమైనా సహాయం చేస్తే బండి వేసుకొని అడ్రస్ ఇస్తాను, వెళ్ళి 1 లక్ష, లక్ష లేకపోతే 50,000, అట్లీస్ట్ 10,000 ఇయ్యు ఆ కుటుంబాలకి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించావు కదా, నీ చేతిలో నుంచి ఏమి ఇవ్వట్లేదు కదా, బెట్టింగ్ యాప్ డబ్బులే ఇస్తాను వాళ్ళకి, ఇయ్యు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దైవ సహాయం, దేవుడు, హర్షాసాయి, కింగ్ పిన్ను, డాను, మహాడాను, అబ్బో పెద్ద డాను, అసలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియాలోనే టాపెస్ట్ యూట్యూబర్. కోట్లు ఫాలోవర్స్, కోట్లలో ఆదాయం. ఎందుకంటే ఇస్తున్నామంటే ఎవరైనా ఫాలో చేస్తారు. ఈ ఉల్లిపాయ గాడు వచ్చి కూడా నేను ఈరోజు 10 ఐఫోన్లు ఇస్తున్నానంటే ఆడికి దగ్గర 1 మిలియన్ ఫాలోవర్స్ అయిపోతారు. అది ఎంత అందరికీ తెలిసింది. ఇస్తున్నాం కాబట్టి ఫాలో చేస్తాను. ఎవరు మానేస్తే నేను ఎవరు ఫాలో చేయరు, అందరూ అన్ఫాలో కొట్టేస్తారు. సో తమరు చేసిన పుణ్యం కన్నా పాపం ఎక్కువ. ఇప్పుడు 100 మందికి 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళాం, బాగుంది, పేదవాళ్ళందరినీ కలెక్ట్ చేసి. సో అందులో చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టి బెట్టింగ్ యాప్ని కట్ చేయించాం. ఫస్ట్ నేరం చిన్నపిల్లలతో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం, 2 సహాయాన్ని వ్యాపారం చేయడం. తప్పే కదా అది. నిన్నెవరు అడిగారు 100 మందికి సహాయం చేయమని? 100 మందికి డబ్బులు ఇస్తే 1,000, కానీ అందరికీ 5 స్టార్ హోటల్లో పెట్టావు, ఫోన్లే. కానీ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎన్ని మంది పోయారు? ఇప్పుడు ఒకలో ఆడు ప్రమోట్ ఆడు 10 మందికి తెలుసు. ఆడు ప్రమోట్ చేస్తే జరిగే నష్టం కన్నా నువ్వు ప్రమోట్ చేస్తే జరిగే నష్టం పెద్దదా కదా? మరి నీకు నువ్వే చెప్పావు 60 కోట్లు ఇస్తారని, 60 లక్షలు ఇస్తారని ఒక బెట్టింగ్ యాప్కి. ఇంకా పెన్ను పెడితే 10 కోట్లు ఇస్తారన్నావు, నువ్వే చెప్పావు, నీ మాటలే విన్నావు. ఆడియోలు వినిపించమంటావు, మళ్ళీ ఒకసారి విను. లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. నేను లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. నువ్వే చెప్పావు, డబ్బులు వస్తాయి అంటావు, ఆడియోలు ఉంటాయి అంటావు, కోట్లు 500 కోట్లు కూడా వస్తాయని నువ్వే చెప్పావు, అన్నీ నువ్వే చెప్పావు. అంటే అంత డబ్బు ఎందుకు ఇస్తారు? నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా ఎన్ని మంది ప్రాణాలు పోతున్నాయో? నీ మీద చేసిన డబ్బులతోని నేను ఒక పేద కుటుంబానికి అయితే సహాయం చేశాను. ఒకసారి చూడు. అందరికీ నమస్కారము. నా పేరు నాగేశ్వర రెడ్డి. నేను కూలి పని చేసుకుంటాను. మా కొడుకు పేరు ప్రేమసాయి రెడ్డి. అది మా కొడుకు బెట్టింగ్ ఆడి చనిపోయినాడు. అందరికీ నమస్కారం. మీరెవరు ఈ పనికి చేసుకోకండి. నేను కూలి పని చేసుకునేట్లా మా వారు ప్రేమసాయి రెడ్డి బెట్టింగ్ ఆడిపోతే నేను ఎవరు ఆడవచ్చు.
అందరి సాయం వల్ల 2 లక్షలు మాకు సాయం ఉంటుంది. అందరికీ నమస్కారం. చూసావా, చాలా పేద కుటుంబం కదా నిజంగా. తల్లి ఆ ఫ్యామిలీ చనిపోయారు బెట్టింగ్లో. అవి ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? అలాంటి కుటుంబాలు నా దగ్గర 100 ఉన్నాయి. నువ్వు సహాయం చేయాల్సింది ఇంకెక్కడైనా నేను సహాయం వీడియో చూశాను అనుకో, గుర్తుపెట్టుకో, సహాయం వీడియో చూశాను అనుకో, ఎక్కడైనా సహాయం వీడియో నేను ఒక వీడియో చేసి దానికి 2 నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టి ఆ వీడియోని మొత్తం ప్రపంచం అంతా వైరల్ చేస్తాను. సహాయం చెయ్యు వద్దనట్లేదు. ఎవరికి చేయాలి? ఈ బెట్టింగ్ యాప్లో నష్టపోయిన కుటుంబాలకి నెతికి చెయ్యి. అంత ఆధారాలు ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని నా దగ్గర ఉన్నాయి. 100 మంది పైగా సహాయం కోసం వెయిట్ చేస్తాను. నువ్వు వాళ్ళకి ఇయ్యు. పిల్లలు పెళ్ళం పోయి ఏ పని చేత కాక డబ్బులు రాక కష్టపడుతున్న వాళ్ళకి ఇయ్యు. అంతేగాని ఆడికి గేదెలు కొన్నాను, ఈడికి ఆవులు కన్నాను, ఆడికి ఇల్లులు కట్టించాను, తప్పది, మహాపాపం. అర్థమవుతుందా? నెక్స్ట్ ముద్దు బిడ్డ విఆర్ రాజా ఫ్యాక్ట్స్, క్రాంతి బ్రో. ఇద్దరు టీచర్లు అనమాట. ఇద్దరు బెట్టింగ్ యాప్లు బాగా ప్రమోట్ చేశారు. ప్రతి యాప్ని ప్రమోట్ చేస్తుంటారు, తప్పు లేదు. కానీ బెట్టింగ్ యాప్లు చాలా చేశారు. అయితే మనోడు ఏం చేశారంటే తెలివిగా నేను వీడియోలు చేస్తానని ఊహించి, అంటే బెట్టింగ్ యాప్ చేశారు కదా నా మీదకి వస్తాడు, కింద కామెంట్స్ చూసి మనోడు అమీర్పేటలోని ఎఫెక్ట్స్ ఫేస్ మార్పింగ్లు అన్నీ చేసి వీడియోలు 2 చేసి ఉంచుకున్నాడు డేటాబేస్లో. ఇంకా నేను చేసినంటే ఇప్పుడు ఎవరైనా వీడియో చూసి చేస్తారు. క్రాంతి ఏం చేశారంటే వీడియో చూసి ఒక తర్వాత చేశాడు. మనోడు అలా కాదు, వీడియో ఎలా పెట్టినా పెట్టాడు. అంటే ఒక 10,000 రూపాయలు తెస్తే ఆన్లైన్లో కమెంట్లు అమ్ముతారు. ఇటో 10,000 కమెంట్లు, అతో 10. ఆడి ఛానల్లో ఈయన ఛానల్లో ఈయనకే కమెంట్లు లేవు, 10,000 కమెంట్లు. కానీ నా దగ్గర ఆయన ఛానల్లో ఉన్నాయి. బ్రో, నువ్వు మీద చేసిన 2 వీడియోలు, క్రాంతి మీద చేసిన వీడియోలతోని ఈ ఫ్యామిలీకి అయితే ఆదుకున్నాను. ఒకసారి చూడు. పేరు గంగారాం, నేను రైస్ మిల్లో పనిచేస్తా. మా కొడుకు బెట్టింగ్ యాప్లో చనిపోయింది. సారు నా లక్ష్మి నా పేరు. సార్ నా కొడుకు బెట్టింగ్ పెట్టిండు. సారు బెట్టింగ్ పెట్టి అంత ఆట ఆడి బాగా వేసుకొని చచ్చిపోయిండు. సారు మీకు ఏం చేయాలి? సార్ మీరు చేసిన సాయము పిల్లగాడికి ఇట్లా పెళ్ళంకి ఇట్లా మాకు చేసింది, మాకు అదే సంతోషం సారు. కానీ ఇటువంటి టార్చర్ ఎవరు రావద్దు సార్, ఎవరు అట్లా వేయద్దు సారు. కేవలన 2 లక్షలు అందాయి సారు. జర దయచేసి సారు జర దయచండి సారు. ఉడికిపోయారు. ఆ తల్లిదండ్రులను ఎవరు ఆదుకుంటారు చెప్పు? చాలా పేదరికంలో ఉన్నాను. నువ్వేమైనా సహాయం చేస్తావు ఉన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నీ మీద నేను 2 వీడియోలు చేశాను, 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి, 1,50,000 2 లక్షలు వచ్చాయి. సో మరి నువ్వు కూడా చేసావు. అదే టైంలో నీకు 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో నాకెంత వచ్చాయి, నీకు అంత వచ్చాయి. నువ్వేమైనా ఇస్తావా ఫ్యామిలీకి కానీ ఇంకెవరికైనా? దయచేసి నువ్వేం చెప్పక్కర్లేదు, కానీ పుణ్యం చెయ్యి, కొంచెం ఉంటుంది. లేదంటే పరలోకాలకే. ఆ తర్వాత సంపాదించింది ఈ చేత్తో వచ్చింది, ఈ చేత్తో పోతుంది. అప్పుడు ఆలోచిస్తావు ఎందుకు పోయింది, నేనేం పాపం చేశాను అనేసి. ఆరోగ్యం మహాభాగ్యం, గుర్తుపెట్టుకో. ఆరోగ్యం డబ్బుతో కొనలేవు, కర్మని కొనలేవు. ఓకే, ఎనీవే. సో నెక్స్ట్ వచ్చేసి ఆలీ గారు. సలాం వాలేకుం సార్. చైల్డ్ ఆర్టిస్ట్, చాలా పెద్ద యాక్టర్. నిజంగా మీ జుబేదా మేడం గారు ఎన్ని బెట్టింగ్ యాప్స్ చేశారు, ఎన్ని ట్రేడింగ్ యాప్లు చేశారు, ఎన్ని యాప్లు చేశారని అల్లాకే తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, ఖురాన్ సాక్షిగా నేనేం తప్పు చేయలేదు. దయచేసి ఎప్పుడు చేయకండి, మంచిది కాదు. రంజాన్ మాసంలో చేయడం చాలా చాలా పాపం, అల్లా కూడా క్షమించదు. ఓకే, వయసు మీద పడింది, మంచిగా 10 మందికి పుణ్యం చేసుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుంది. ఓకే, మీరు ఆ మీద చేసిన డబ్బులతోని నేను ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ మీదే ముస్లిం, వీళ్ళు కూడా ముస్లింల, పేద ముస్లిమ్స్, మీ ఊరు ఉన్నట్లు చెప్పడం మర్చిపోయాను. సహాయం చేశాను, 2 లక్షలు చూడండి. నా పేరు సత్తారు, చింతపల్లి గ్రామము, అచ్చంపేట మండలము. నేను టైలర్ని. మా అబ్బాయి నా బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయాడు. నా పేరు సైదావి. నేను పొలం పనిచేస్తాను. మీ సాయం వల్ల మాకు 2 లక్షలు అందాయి. ఎవరు దయచేసి బెట్టింగ్ ఆడబాగండి. నమస్తే. చాలా దేన పరిస్థితుల్లో ఉన్నారు సార్ వీళ్ళు. మీరు ఏమైనా సహాయం చేయాలనుకుంటే ఆ ఫ్యామిలీకి చేయండి. కొడుకు పోయారు, టైలరింగ్ చేస్తున్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీని, మీరు ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన శివజ్యోతి, తర్వాత షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునాయన, ఈ బ్యాచ్. సో వీళ్ళందరూ బిగ్ బాస్
ఈ శివజ్యోతి చూసుకుంటే కింద స్థాయి నుంచి వచ్చి పేదరికం నుంచి వచ్చిన అమ్మాయి, మంచి యాంకర్గా మంచి పేరు తెచ్చుకుంది, తెలంగాణ యాస మాండలికం అబ్బో గొప్పగా. కానీ అమ్మ నువ్వు చేసిన బెట్టింగ్ యాప్లు ఎవరు చేయలేదు తల్లి, ఎన్నో మంది ప్రాణాలు పోయే తెలంగాణ, ఒక్కసారి ఇంకెప్పుడు చేయకు తల్లి. ఓకే, నీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను తల్లి. ఓకే, అండ్ నెక్స్ట్ మన దీప్తి సునాయన, షణ్ముఖ్ జశ్వంత్, మీరిద్దరూ బిగ్ బాస్లోకి వెళ్ళారు, మంచి ఆదరణ ఉంది. ఇప్పటికీ ఆదరణ ఇదేసి ఎంత పెద్ద స్టార్ అయినా డౌన్ఫాల్ ఉంటుంది, కష్టపడాలి. అదే స్టార్, అదే ప్రతిరోజు ఎలుగుదామంటే అవ్వదు, మన వల్ల కాదు, కష్టపడాలి. ఒక స్టార్డమ్ రావడమే కష్టం, అది నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. స్టార్డమ్ రావడం చాలా ఈజీ, అది నిలబెట్టుకోవడం కష్టం. ఇప్పుడు మీరు స్టార్స్ అయ్యారన్నారు, అది నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాలి. రోజు 19 గంటలు కష్టపడండి. షార్ట్ ఫిల్మ్స్ చేయండి, సీరియల్స్లో యాక్ట్ చేయండి, సినిమాల్లో యాక్ట్ చేయండి, యాక్టింగ్ ఫీల్డ్లో ఉండండి, మంచి పేరు. అది వదిలేసి పిచ్చి పిచ్చి యాప్లు, పిచ్చి పిచ్చి ప్రమోషన్స్, ప్రజల్ని నాశనం చేసే ప్రమోషన్లు చేశారు. మీ ముగ్గురు మీద చేసిన వీడియోలతోని ఈ ఫ్యామిలీకి అయితే ఆదుకున్నాను 2 లక్షలు. చూడండి. పేరు రమణ, నేను డైలీ కూలి పని చేస్తున్నాను. మా బాబు సోమేశు బెట్టింగ్ యాప్ వల్ల చనిపోనాడు. అలా ఏ పిల్లలు కూడా ఆడకూడదు. నా పేరు కనకలక్ష్మి, నేను డైలీ కూలి పనికి వెళ్తున్నాను. అందరి సహాయం వల్ల మాకు 2 లక్షల రూపాయలు అంతాయి. మీ అందరికీ జనంలో కనపడుతాము. ఈ బెట్టింగ్ యాప్ దయచేసి ఎవరి పిల్లలు ఆడకండి. మాలాగా ఎవరు బాధపడేలాగా ఎవరు బెట్టింగ్ యాప్లో ఆడకండి. దయచేసి మీకు అందరికీ కోటి నమస్కారం పెడుతున్నాం. చూసారా, ఆ ఫ్యామిలీ చాలా కష్టాల్లో ఉంది. మీ వంతు సహాయం మీరు ఏమైనా చేస్తారా? మీ డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కదా, బెట్టింగ్ మీద వచ్చిన డబ్బులే కదా, ఇవ్వాలి అనుకుంటే వెళ్ళి ఇవ్వండి. చాలా కష్టాల్లో ఉన్నారు. మీరు అనుకోవచ్చు, బ్రో ఎంత డేటా ఎలా కలెక్ట్ చేసావు, అసలు ఎందుకు చేసావు బెట్టింగ్ యాప్ల మీద యుద్ధం అని మీరు అనొచ్చు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది. నేను యాక్చువల్గా ఏం జరిగిందంటే స్థుతి మించిపోయాను, మళ్ళీ హద్దు దాటిపోయాను. బళ్ళు తగలెట్టడాలు, కార్లు తగలెట్టడాలు, బైకులు తగలెట్టడాలు, ఏ ప్రమోషనో తెలియట్లేదు, నిజమో తెలియట్లేదు, పిచ్చిగా అన్నాం. డబ్బులు ఎగరేయడాలు, డబ్బులు పంచడాలు చేస్తున్నారు. చూశాను. ఇంకా మీ అందరికీ తెలుసు, సజ్జనర్ సార్ గారు కూడా ట్విట్లు చేస్తున్నారు. మంచి సరైన సమయం దొరికింది. కానీ తిప్పితే అలా ఒక్కొక్కరికి మామూలుగా అయిపోయింది. సో ఈ డబ్బులు వస్తున్నాయి. ఏం చేశాను అంటే, ఈ డబ్బులు ఇస్తాను అన్న కారు నుంచి 100లో మీరు 2 లక్షలు వచ్చిందే, ఎంతకొచ్చినా వచ్చిందని చెప్పి ఏ ఫేక్ ఉన్నవి లేనివి మామూలుగా చచ్చిపోయిన వాళ్ళు కూడా బెట్టింగ్లో తోసేసి ఫేక్ డాక్యుమెంట్లు 1000కి పైగా వచ్చాయి. అవన్నీ చూడడానికి టైం సరిపోవట్లేదు, నిజమేదో అబద్ధమేదో తెలియట్లేదు, అన్నీ అలాగే ఉన్నాయి. అప్పుడు అలా కాదని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది. అప్పుడే ఒక అబ్బాయి ఫోన్ చేశాను, నేను చచ్చిపోతానన్నా, నాకు 19 లక్షలు పోయాయన్నా అని చెప్పి లిస్ట్ అంతా పంపించారు. కొంచెం జెన్యూన్ అనిపించింది. ఆ అబ్బాయితో మాట్లాడు, నువ్వు చచ్చిపోయే ముందు నాకు సహాయం చేయాలని. ఏంటన్నా అన్న, డబ్బులు కూడా ఇస్తాను. అబ్బాయి ఏంటన్నా, మా అమ్మకి ఇస్తాను అన్న. ఓకే అని చెప్పి అబ్బాయికి ప్రాజెక్ట్ అప్ చెప్పాను. నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళు, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చెక్ చెయ్యి, ఎఫ్ఐఆర్ ఉండాలి, న్యూస్ ఛానల్లో ఆర్టికల్ ఉండాలి, ఈ 2 ఉన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చెయ్యి. వాళ్ళు పేదరికంలో ఉంటే వాళ్ళ డేటా తీసుకొని నాకు ఇవ్వు, వాళ్ళకి నేను 2 లక్షలు ఇస్తాను, రిచ్ అయితే ఇవ్వకు అని చెప్పి వీడు వెళ్ళి మొత్తం డేటా అంతా చూసి వచ్చాడు. అబ్బాయి డీటెయిల్స్ లాస్ట్లో పెడతాను, ఎందుకంటే ఫేస్ చూపించకూడదు, అబ్బాయికి మళ్ళీ డేంజరు. అది అబ్బాయి సహాయంతో అయితే స్టార్ట్ చేశాను. ఇదే ఈ విధంగా ఇప్పటివరకు జరిగినవన్నీ ఇన్స్టాగ్రామ్ లింకులు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, కేసు 1, కేసు 2, కేసు 3 అని చెప్పి ఒకసారి చూడండి. ఇంకా పూర్తిగా మాట్లాడారు, ఇక్కడ ఏం పెట్టకూడదు. ఓకే, అవన్నీ మీరు అందులో ఉంటే చూడొచ్చు. కట్ చేస్తే అప్పటికి 30 రోజులు అయింది. సో ఈ బెట్టింగ్ ఉద్యమం నీళ్ళుగా ఆడిపోతుంది. అంటే రోజు ఎంతకని చెప్తావు బెట్టింగ్ ఆడద్దు. అవేర్నెస్ అంటే ఒకరోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, రోజుల తరబడి ఎవడెవడరా, మాకు బోర్డు కొట్టేస్తుంది. నేను అక్కడికి మసాలాలు, లవంగాలు, యాలకులు, ధనియాలు, మసాలాలు, ఆ ఫన్ను, కామెడీ, బూతులు అన్నీ మంచి సినిమా ಮತ್ತೆ రక్తి కట్టించి మన నవరసాలు పండిస్తాం కాబట్టి అన్ని రసాలు పండించి ఉద్యమాన్ని పైకి లేపాం. కానీ ఇంకా ఎందుకంటే మన శత్రువులు ఉంటారు, అది ఎలాగైనా అది ప్రజల్లో కనబడకూడదు, ఈ ఉద్యమం ఆగిపోవాలని చెప్పి అప్పుడే కోత కొబ్బరి చెప్పు దొరికినట్లు అలేకే చిట్టి పికిల్స్ కాన్సెప్ట్ దొరికింది. ఇంకా ఈ చూసుకో, పెయిడ్ ఆర్టిస్టులు, కంపెనీలు అందరూ రంగంలోకి దిగిపోయి ఇదేదో పెద్ద నేషనల్ ఇష్యూ, స్టేట్ ఇష్యూ, అంతర్జాతీయ ఇష్యూ లాగా పచ్చళ్ళ కాన్సెప్ట్ని ఇంటింటికి తీసుకెళ్ళిపోయి, ఈదికి తీసుకెళ్ళిపోయి, అన్ని న్యూస్ ఛానల్కి తీసుకెళ్ళిపోయి దాన్ని రచ్చరంబోలో చేసి ఈ బెట్టింగ్ యాప్ల్ని సైడ్ చేస్తారు. నాకు తెలిసిపోయింది. ఎవరు ఈ బెట్టింగ్ యాప్ల కోసం ఎవరు మాట్లాడుకోవట్లేదే.
కమాన్ గుసగుస అందరూ బెట్టింగ్ యాప్ల కోసమే మాట్లాడారు, కానీ ఎవరో మాట్లాడుకోవట్లేదే. అప్పుడు నేను ఏం చేశానంటే ఐడియా వచ్చింది, మనం ఈ పాప చేసిందా లేదా అంటే నా డేటాబేస్లో ఉంది, ఈ అమ్మాయి చేసింది. అప్పుడు చేస్తే తిట్టాను, అప్పుడు చిన్న ఇన్స్టాగ్రామ్ కదా, యూట్యూబర్ కూడా కాదు, చేస్తే 4,000 ఎంతో వచ్చింది. కానీ మనకు కావాల్సింది అది. సో ఆ అలేఖ్య చిట్టి పిక్కల్స్ని మా చెల్లెళ్ళే అని చెప్పి నేను తగిలించుకున్నాను. మా చెల్లెళ్ళ మాకేం తెలుసు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, ముఖపరిచయం లేదు. ఇప్పుడు హాయ్ బ్రో అని పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, దాన్ని మనం క్యాష్ చేసుకున్నాం. మళ్ళీ బెట్టింగ్ యాప్ని ఇలా పడిపోయిందని మళ్ళీ లేపో 4 మిలియన్ వ్యూస్తో ఎక్కడికో తెలుసుకు అలేఖ్య చిట్టి పిక్కల్స్ బెట్టింగ్ యాప్ చేస్తుండే కదా, అన్వేష్ గారితో చెల్లెళ్ళే అని చెప్పి ప్రచారం అయితే అవన్నీ మనకు కావాల్సింది ఎంగేజ్మెంట్ వచ్చింది కదా. మనం మామూలు గల్లీలో ఉండేటోళ్ళకి మీకే అన్ని తెలివితేటలుంటే 125 దేశాలు తిరిగాను, రోజు ప్రపంచ యాత్రికుడు చూస్తుంటాను, ఎన్నో మోనార్కుల్ని చూసి పెద్ద మోనార్క్ నాకు తెలీదా, అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ నాకే తగిలించుకున్నాను. గంపకి గంపకి తగిలించుకొని మళ్ళీ యుద్ధాన్ని లేపాను. అంతా బాగుంది. అమ్మ చెట్టి పికిల్స్, మీరు నిజంగా అదృష్ట దేవతలన్నా చెప్పాలి. నా ఉద్యమానికి మంచిగా ఉపయోగపడ్డారు. మీ మీద వచ్చిన డబ్బులు మీ మామూలు కాదు, 4 మిలియన్ పీపుల్ చూశారు. ఆ పీపుల్ చూసిన డబ్బులు ఈ పేద ఫ్యామిలీకి సహాయం చేశాను. ఆ పుణ్యం అంతా మీదే తల్లి, ఆ పుణ్యం అంతా మీదే. చూడండి. నా పేరు ఇప్పకుండా, నేను ఇక్కడ మంచిర్యాల మాది. నా కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఆన్లైన్ వెంకటేష్ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల ఇదైపోయి ఫ్యామిలీ మొత్తం మీద చనిపోయాను. ఇటువంటి ఘోరం ఎవరికి రావద్దు బాధ ఇంకోరికి రావద్దు. సాయం వల్ల నాకు 2 లక్షలు సాయం అందింది. చూసారా, పాపం చాలా పేద ఫ్యామిలీ వాళ్ళు. ఓకే, ఎనీవే ఇప్పుడు అసలైన కథ. ఈ టేస్టీ తేజ చాలా రెస్టారెంట్లు పెట్టారు. సిరి హనుమంతు హాస్పిటల్లే పెట్టింది అమ్మాయి, హాస్పిటల్స్ క్లినిక్స్. ఆ తర్వాత చూసుకుంటే శ్రీ సత్య, ఆ తర్వాత మెహబూబా, వీళ్ళంతా బెట్టింగ్ బ్యాచ్. సో వీళ్ళ మీద చేసిన డబ్బులు ఫస్ట్ టేస్టీ తేజ గురించి చెప్తాను. బ్రో మంచి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫుడ్ వీడియోలు చేసుకుంటూ బోల్డ్ డబ్బులు వస్తాయి. తర్వాత అది వదిలేసి ఈ బెట్టింగ్ యాప్లు ఇంకెప్పుడు చేయకు బ్రో, చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆ తర్వాత సిరి హనుమంత్, అమ్మ తల్లి హాస్పిటల్ ఏదో జాగ్రత్తగా చూసుకో, ఈ బెట్టింగ్ యాప్లు ఇంకెప్పుడు చేయక, అయిందేదో అయిపోయింది, గతం గత. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత శ్రీ సత్య మెహబూబా. బ్రో మన కమ్యూనిటీ అంటావు, కష్టపడి బెట్టింగ్ యాప్లు చేసావు, ఈ స్థాయికి వచ్చావు, ఇంకెప్పుడు చేయకు, మీ కమ్యూనిటీ వాళ్ళకి సహాయం చేశాను. ఒకసారి చూడు, వీళ్ళు కూడా ముస్లిమ్సే, హైదరాబాద్లోనే ఉంటారు. ఒక్కసారి చూడు, మీ కమ్యూనిటీయే చూడు. అందరికీ నమస్కారం. నా పేరు ముహమ్మద్ మొహిద్దీన్, ఖమ్మం వైఎస్ఆర్ కాలనీ. నేను బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. మా అబ్బాయి పేరు అజీజుద్దీన్. బెట్టింగ్ యాప్లలో ఆడి తను 20 లక్షలు అప్పు చేశాడు. नमस्ते सर, मेरा नाम शाहजहां बेगम। मेरा बच्चा ऐसा बेटिंग में खेल के 20 लाख खर्चा करके हो गया। तो तुम्हारी वजह से आप लोगों के तरफ से 2 लाख हमारे लोगों को पहुंचे, बहुत बहुत शुक्रिया है हमारा। మీ అందరి వల్ల 2 లక్షలు మాకు అందినాయి, చాలా ధన్యవాదాలు. ఇలాంటి యాప్లు ఎవరు బెట్టింగ్ లో ఆడొద్దు, పిల్లలకి ఇట్లాంటి అన్యాయం జరగకూడదు. దయచేసి బెట్టింగ్ లో ఇట్టి పరిస్థితుల్లో ఆడొద్దు పిల్లలు, దయచేసి కొద్దిగా సహకరించండి. ఎనీవే చూసారు కదా, మీ నలుగురు బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి, ఎవరు చేస్తే చేయొద్దని చెప్పండి. ఓకే, ఉద్యమం ఎలా వెళ్తున్నప్పుడు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. సో నేను ఆఫ్రికా వచ్చాను, ఆఫ్రికా అయితే తక్కువ ఖర్చు అని చెప్పి ఆఫ్రికా వచ్చాను. ఆఫ్రికాలోని తక్కువ చిన్న ఇల్లులో తీసుకొని, చిన్న ఖర్చులన్నీ తక్కువే కదా. ఆఫ్రికా వచ్చేసి వెళ్తుంటే రోడ్డు మీద ఆడొచ్చి గుద్దేశారు. కర్మ, 5 సంవత్సరాలు ప్రపంచం తిరిగా నాకేం అవ్వలేదు, కర్మ అంతే. పడ్డాను, మొత్తం యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయినా ఇదిగో కనబడుతుంది కదా, ఇది కాళ్ళు మొత్తం, ఒంటి మీద మచ్చలేని చంద్రుడిని నాకు మచ్చపడ్డది, ఇదిగో మచ్చ. ఒంటి ఏదో మొండుకోళ్ళలాగా కాలు చెయ్యేలా పెట్టుకొని వీడియో చేశాను. చూడండి, 4 వీడియోలు ఎలాగే ఉంటాయి. ఇది కవర్ చేసి చాలామంది వీడియోలు చేశారు, అది చేయలేపట్లేదు, దానికి ఏదో అయిందనేసి పక్షవాతం వచ్చిందని చేసి వీడియోలు చేశారు. 4-5 వీడియోలు ఉన్నాయి. నాకు అన్నీ అనవసరం, నా ఉద్యమం ముందుకు వెళ్ళాలి. నాకు కాళ్ళు చేతులు తెగిపోయినా చేసేసారు రకం, పిల్లలా చేశాను, అయిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు నాగార్జున గారి గురించి సార్, ఇప్పుడు బిగ్ బాస్ అధినేతగా మీరు చూసుకుంటే
అసలు ఎంతమంది, ఒక 50 మంది షోకి వెళ్ళడం, బయటికి రావడం, బెట్టింగ్ యాప్లు చేయడం, షోకి వెళ్ళడం, బయటికి రావడం, బెట్టింగ్ యాప్. ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇప్పుడు వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకపోతే వాడు ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడు కదా. సింపుల్. దీనికి పరిష్కార మార్గం ఏమంటే, షోకి వచ్చే ముందు క్యారెక్టర్ సర్టిఫికెట్ అనేసి ఒకటి ఉంటుంది. వాళ్ళు చెక్ చేసి ఒక సైన్, ఎటువంటి బెట్టింగ్ యాప్లు, ఎటువంటి ప్రజలకు హాని కలిగించే యాప్లు మీరు సైన్ చేయకూడదు, మీరు ప్రమోట్ చేయకూడదని సైన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఫేమ్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే రావాల్సిన ఫేమ్ని మీరు చిటికలు ఇస్తున్నారు. ఎన్ని 6 సంవత్సరాలు కష్టపడితే 1 మిలియన్ ఫాలోవర్స్ వస్తారు. కానీ బిగ్ బాస్ షోలోకి ఇలా కాలు పెట్టి బయటకు వస్తే వాళ్ళు ఫేమస్ అయిపోతున్నారు. సో ఆ ఫేమ్ని వీళ్ళు ఇలా క్యాష్ చేసుకున్నారు. అది చాలా తప్పు సార్. ఇన్స్టెంట్ ఫేమ్ అంటారు. అది ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ ఫేము అది రావడం మహాపాపం అయిపోయింది. అది కొంచెం మీరు చెక్ చేసుకొని, బిగ్ బాస్ షో ఉండాలి, అందరికీ ఇష్టమైన షో కాబట్టి అది కంటిన్యూ అవ్వాలి. కానీ ఎలాంటి తప్పిదాలు అయితే జరుగుతున్నాయో అది దయచేసి చూడండి. సో మీరు చేసిన వీడియోతోని ఈ ఫ్యామిలీకి అయితే సహాయం చేయడం జరిగింది. చూడండి. అందరికీ నమస్కారము. నా పేరు దేవిశెట్టి వెంకటేశ్వరుడు, ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కోనేపల్లి గ్రామం. మా కుమారుడు దేవిశెట్టి భరత్ కుమార్ బెట్టింగుల వల్ల విజయపడింది. మీరు ఎవరిటువంటి బెట్టింగులు చేయొద్దు, తల్లిదండ్రులను బాధ పెట్టద్దు. మీ అందరి సహకారం వల్ల మాకు ఈ లక్ష్యం ఉంటుందని అందరికీ ధన్యవాదాలు. నమస్కారాలు. నా పేరు ఆదినారాయణ. మా అబ్బాయి పేరు జయచంద్ర. బెట్టింగ్ ఆడి ఒక ప్రాణాన్ని కోల్పోయాడు. ఎవరు కూడా దయచేసి ఇలాంటి బెట్టింగ్ ఆడకండి, మీ ప్రాణాన్ని పోగొట్టుకోద్దండి. సహాయ సహకారం వల్ల మాకు 10 లక్షల ఆర్థిక సహాయం అందింది. మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. వీడియోలు చేస్తున్నాను. పహల్గామ్లో అటాకులు జరిగాయి. తర్వాత మీ అందరికీ తెలిసి తీవ్రవాదుల మీద మన భారతదేశం దాడి చేసింది, అది జరిగింది. సో ఐపీఎల్ కూడా ఆగిపోయింది. నేను కూడా వీడియోలు కొన్ని రోజులు ఆపేసి రెస్ట్ తీసుకున్నప్పటికీ నా ఆరోగ్యం పూర్తిగా ఇదైపోయింది. ట్యాబ్లెట్లు అవి తగ్గిపోవాలని చెప్పి ట్యాబ్లెట్లు వాడు. నేను ఎప్పుడు ట్యాబ్లెట్లు వాడాను. స్టమక్ అది అంటే యాంటీబయాటిక్స్ వాడడం వల్ల, బ్రూఫిన్ అవి వాడడం వల్ల నొప్పుల కోసం. మరి తప్పదు, తక్కువ మొత్తం కేరా దోసకాయకి తొక్క చెక్కినట్లు మొత్తం అలాగా చెక్కిసింది, అలాగా మచ్చ చూడండి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ చేసిన వల్ల తీవ్రవాదులు అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది ఎవరో మీకు తెలుసా? తెలియదు. ఓనర్ ఎవరో తెలుసా? మీకు తెలియదు. పోనీ అట్లీస్ట్ బ్యాంక్ అకౌంట్ ఏమైనా తెలుసా? తెలియదు. ఫోన్ నెంబర్ అయినా తెలుసా? తెలియదు. మరి మీకు ఏమీ తెలియకుండా మీరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంటే ఈ ఓనర్ తెలుసు. ఈ ఓనర్ ఐస్లాండ్లో ఉంటాడు. కంపెనీ పేరు ఐస్లాండ్ కంపెనీ, ఐరిష్ కంపెనీ, దీని రేటు, కన్జ్యూమర్ కోర్టు అన్నీ ఉంటాయి. మరి మీరు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లు ఎవరో ఏమో తెలియదు. వాళ్ళు తీవ్రవాదులకు అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు తీవ్రవాదులు అందరికీ గన్నలు, ఆయుధాలు, డబ్బులు ఎవరిస్తారు? అలాగే ఉద్యోగమా తీవ్రవాదం అనేది? వాళ్ళందరికీ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి ఇల్లీగల్ దగ్గర నుంచి వస్తాయి. అలాంటి ఇల్లీగల్ సపోర్ట్ చేస్తున్నారు మీరు. టెర్రరిస్టులే, ఎన్నో మంది ప్రాణాలు తీస్తున్నారు. అందుకే అన్నాను, మీరు అందరినీ టెర్రరిస్టులు ఎందుకు అన్నాను అనుకున్నారు? ఉగ్రవాదులే. బెట్టింగ్ యాప్ ట్రేడ్ చేసిన ప్రతి ఒక్కరు ఉగ్రవాదే. సో ఈ విధంగా అయితే బెట్టింగ్ యాప్ అయితే ముగిసింది. ఇప్పుడు ఈ పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఖురాను, బైబిల్, భగవద్గీత సాక్షిగా ఒట్టేసి చెప్తున్నాను, బెట్టింగ్ యాప్ల మీద ఇంకా వీడియోలు చెయ్యను అనుకుంటున్నారా? చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి వచ్చి తొక్క తీసేస్తాను. ఎవడైనా చేశారు, ఏం చేయకండి, మీరు ఏమీ చేయకండి. ఎవడైనా చేస్తే వీడియోలు తీసి నాకు పంపించండి. ఎందుకంటే నేను 365 రోజులు బెట్టింగ్ యాప్ల మీద యుద్ధం చేయడం బాగోదు. నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసుకుంటాను రేపటి నుంచి. మళ్ళీ ఐపీఎల్ వచ్చే టైంకి, ఆ టైంకే కదా బెట్టింగ్ బాగా వ్యాపారం బాగా జరుగుతుంది. సో ఆ టైంకి ఎవరైనా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తే నాకు వీడియోలు పెట్టండి చాలు, తొక్క తీసేస్తాను. తెలంగాణ, ఆంధ్రాలో ఫ్యాంటసీ యాప్లు కానీ బెట్టింగ్ యాప్లు కానీ నిషిద్ధం. మన 2 రాష్ట్రాల్లో నిషిద్ధం. మరి ఎవరైనా ప్రమోట్ చేస్తే మీరు పోలీస్ స్టేషన్కైనా కంప్లైంట్ చేయండి, ఎవరికైనా ఉన్నతాధికారులకైనా తెలియదు. నాని మటుకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి వచ్చి తొక్క తీసేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, అక్క, అమ్మ, ఆలివై, ప్రపంచంలో లేని బూతులన్నీ తిడతాను. ఇదిగో ఏం చేస్తారో చేసు. ఎన్ని కేసులు పెట్టి ఉరిశిక్ష చేసినా కూడా నేను ఆపను. ఎందుకంటే మనిషి ప్రాణాలు పోతున్నాయరా. కోట్లు సంపాదించి తీవ్రవాదులకు సహాయం చేసి మిమ్మల్ని మంచిగా నాన్న మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ, గొడ్డుకి దెబ్బ, మనిషికి మాట. చట్టాలకి, న్యాయాలకి, మీడియాకి భయపడరు, కానీ నన్నోటికి భయపడతారు. పచ్చి బూతులు ఉన్నాయి, అన్నీ ఆడతారు, అన్నీ వేస్తాను.
మామూలుగా ఉండదు. ఎవరు మరీ స్థుతి మించుకుపోయినంత వరకు ఆ చూద్దాం చూస్తున్నాను. ప్రతి సంవత్సరం 2020 చేశాను బెట్టింగ్ యాప్ల మీద యుద్ధం, 2021 చేశాను 41 రోజులు, 2022 41 రోజులు చేశాను, 2023 చైనా సిరీస్తో బిజీగా ఉన్నాను చేయలేదు, 2024 చేశాను 41 రోజులు, 2025 చేశాను 81 రోజులు, 2026 కూడా చేస్తానేమో 150 రోజులు చేయొచ్చేమో. తీవ్రత డ్యామేజ్ బట్టి ఉంటుంది యుద్ధం. 3-4 అయితే ఏదో ఒక వీడియో ఉంటుంది ఐపీఎల్ బెట్టింగ్. కానీ ఇలాగ మంద మొత్తం 150 మంది దాకా ఉంటే పవిత్ర గ్రంథాల మీద ఒట్టే చెప్తే తొక్క తీసేస్తాను. ప్రాణం పోయినా పర్లేదు. పిల్లలు ఎవరు లేరు. ఏకో నిరంజన్ ఏకో నారాయణ. భయపడాలి, మామూలుగా భయపడాలి. వాడు వస్తారా, సైతానికా ఫౌజగాడు వస్తారా, తొక్క తీసేస్తారా, బూతులు తిడతారా, పడుగు పోద్రా అనేసి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ బెట్టింగ్ గ్యాంగ్ దండుపాలెం బెట్టింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో మీరు సహాయం చేసి ఉల్లిపాయ ఇచ్చి వీడియోలు తీసి పెట్టడం కాదు. మీరు సహాయం చేయాలనుకుని బెట్టింగ్ యాప్లకు చేయండి. ఎవరైనా సహాయం చేస్తే తొక్క తీసేయండి. ఆ సహాయం, నీ సహాయం వద్దు మాకు వద్దురా బాబు, ఆ గివే వేలు, ఫేక్ గివే వేలు, అవి ఇస్తాం ఇవి ఇస్తాం అది ఇస్తాం, ఈ లింక్ నొక్కండి ఆ లింక్ నొక్కండి, ఆడికి వెళ్ళి కొట్టండి తిట్టండి. రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. ప్రతి ఇన్స్టాగ్రామ్లో రిపోర్ట్ ఉంది, యూట్యూబ్లో రిపోర్ట్ ఉంది, ఫేస్బుక్లో రిపోర్ట్ ఉంది. రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ కొట్టడానికి మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు కూడా ఉంది కదా. మన దేశం బాగుండాలి కదా. ప్రతి దేశం ముందుకు వెళ్తుంది. చైనా, జపాన్ అన్నీ ముందుకు వెళ్తున్నాయి. మన దేశం ఈ బెట్టింగ్ యాప్లతోని, ఈ పచ్చళ్ళతోని, కూరలతోని, ఇంకేటి పూసలతోని, అఘోరాగాడితోని, వీళ్ళందరితోని ముందుకు వెళ్తున్నాం. మనం ముందుకు వెళ్తున్నాం. ఇవే పెద్ద మ్యాటర్. అందరికీ నమస్కారం అండి. నేను బెట్టింగ్ లో 19 లక్షలు పోగొట్టుకున్నాను. పోగొట్టుకున్న తర్వాత చాలా సూసైడ్ థాట్స్ వచ్చాయి, ఇంకా ఎన్నో థాట్స్ వచ్చాయి చనిపోవాలని. కానీ ఎందుకైనా బెస్ట్ అని చెప్పి ఒకసారి అన్వేష్ అనేక మెసేజ్ పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో. ఆయన రెస్పాన్స్ అయ్యి ఆయన ఒక చిన్న హెల్ప్ అడిగారు నన్ను. నువ్వు ఈలోగా చనిపోతున్నావు కదా, చనిపోయే ముందు నాకు వచ్చిన హెల్ప్ చేయి అని అన్నారు. అయితే నేను ఓకే అన్నాను. సో ప్రాజెక్ట్ అంతా నాకు చెప్పారు. టీంలో చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 లక్షలు అందజేయమని నాకు చెప్పారు. దగ్గర నేను ఈ 80 రోజుల్లో 63 కుటుంబాల దగ్గరికి వెళ్ళాను, ఆంధ్ర తెలంగాణ కలిపి. పూర్గా ఉన్న ఫ్యామిలీస్ కి నేను 2 లక్షలు అందజేశాను. ఈ అందజేసే గ్యాప్ లో నాకు అన్నయ్య ఫోన్ కొనిపెట్టి ఒక మైక్ కూడా ఇచ్చారు. సో ఇదంతా చేసినందుకు నాకు 2 లక్షలు ఇస్తా అన్నారు. సో ఆ 2 లక్షలు నాకు అప్పులు తీర్చడానికి ఏదో రకంగా ఉపయోగపడతాయి. అందరికీ థ్యాంక్స్, మెయిన్ గా అన్వేషణకి థ్యాంక్స్. 80 రోజుల బెట్టింగ్ ఉద్యమంలో సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు కానీ, కో యూట్యూబర్లకు కానీ నిజంగా ప్రజలు కూడా చాలా ఆదరించారు. రోజు చెప్పిందే చెప్పిన వింటూ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ చేతులైతే నమస్కరిస్తున్నాను. ఇంటికో పువ్వు ఈశ్వరుడికో దండ. అందరూ చెయ్యి వేయబట్టే ఈ 80 రోజులు మనం బెట్టింగ్ యాప్ని ఆపగలిసాము. తెలుగు రాష్ట్రాల సీఎంలు రెస్పాండ్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ సీఎం రెస్పాండ్ అయ్యారు, తెలంగాణ సీఎం రెస్పాండ్ అయ్యారు, అండ్ సుప్రీంకోర్టులో కూడా రేపో మాపో క్లియరెన్స్ రాబోతుంది. ఇంకా దేశం అంతా బెట్టింగ్ యాప్లు లేకుండా అయితే బెట్టింగ్ లేని దేశంగా మన అభివృద్ధి చెందబోతుంది. ఎన్నో వేల కోట్లు దేశం దాటిపోతున్నాయి ఇల్లీగల్గానే. అన్ని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లే కదా, 1000కి పైగా ఉన్నాయి. ఓకే, ఈ బెట్టింగ్ ఉద్యమంలో నాకు నిజంగా అజ్ఞాతంలో ఉండి సపోర్ట్ చేసిన బ్రదర్ ఎవరైతే ఉన్నారో పేరు చెప్పడం అబ్బాయికి మంచిది కాదు. నిజంగా ఈ 80 రోజులు 3 పూట్ల ఫుడ్ పెట్టి అకామిడేషన్కి డబ్బులు ఇచ్చి అబ్బాయికి నిజమైన సహాయాన్ని గుర్తించగలిసాను. అంటే చాలా సహాయాలు ఫేక్ ఉన్నాయి, కానీ ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి చెక్ చేసి అబ్బాయి నిజంగా ఇచ్చారు. అబ్బాయికి ఫోన్ కొన్నాను, మైక్ కొన్నాను, చాలా హెల్ప్ చేశాను. అబ్బాయిని ఎవరో మీకు లాస్ట్లో పెడతాను, చూసి తరించండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం. బెట్టింగ్ బాధ్యతలు ఎక్కువ, ఒక 10కి మించి ఎక్కువ మంది ఉంటే ఒక 2 వీడియోలు చేసేద్దాం. కానీ 100కి పైగా మళ్ళీ స్టార్ట్ చేశారంటే మామూలుగా ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే బెట్టింగ్ టైంకి వస్తాను. నేను ట్రావెలింగ్ వీడియోలు చేసుకోవాలి. ఈ 3 నెలలు నాకు ఆదాయం లేదనమాట. ఈ 80 రోజులు నాకు ఆ యూట్యూబ్లో ఆదాయమే లేదనమాట. చచ్చేది. బోల్డ్ బకాయిలు ఉన్నాయి చెల్లించుకోవడానికి. ఈ 28 లక్షల్లో కూడా నాకు వచ్చిన ఇది ఉంది. నేను వెంకటేశ్వర స్వామికి ఒక 50,000 పంపించాలి హుండీకి. మన మొక్కు కూడా ఉన్నది. తర్వాత నా ఆదాయం కూడా ఉంది. అన్నీ పోయినా మళ్ళీ చాలామందికి ఫోన్లు కూడా గివేవేలు ఇచ్చాను. ఎందుకంటే ఒక ఇస్తే మిగతా వాళ్ళంతా నాకు ఇచ్చాను ఎంగేజ్మెంట్ కోసం. నాకు ఎంగేజ్మెంట్ ఎవరు ఊరికినే ఎవరు సపోర్ట్ చేయరు కదా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బెట్టింగ్ ఉద్యమంలో కలుసుకుందాం. ఇట్లమే ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. జై హింద్.